భార్యని, తల్లిని, చెల్లిని, అక్కని, కూతుర్ని వీరిని మంచిగా చూసుకోకుండా ఎంత పెద్ద ఘనకార్యము మనం చేసినా సరే భగవానుడు సంతృప్తి చెందడు. ఇంట్లో ఉండే స్త్రీలను ఎలా మనం గౌరవించాలో నేర్చుకోవాలి, ఎలా మనం ఆదరించాలో రామకృష్ణాదుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. వారికి గౌరవం లేకుండా వారిని పక్కన పెట్టి నేనేదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తానని బయలుదేరితే అది అది అవ్వని పని, అది అవ్వనే అవ్వదు, దాంట్లో సక్సెసే రాదు. కాబట్టి ఒకళ్ళు మనల్ని నమ్ముకొని ఒక ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వచ్చేసారి ఎప్పటికీ మనకి సేవ చేయడానికి, పిల్లలకు సేవ చేయడానికి, వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఇంట్లో ఉండే నానా పనులు చేసి మనల్ని మన ఇంటిని కాపాడుతున్నారంటే గౌరవంతో ఉండండి, అవలీలగా తీసేయకండి. నీకేమొస్తుంది, నువ్వు సంపాదించు అప్పుడు తెలుస్తుంది, నువ్వు బట్టలు ఉతుకు, నువ్వు గిన్నెలు దోము, నువ్వు పిల్లల్ని కను. కాబట్టి ఎవరు ఏ పని చేస్తే వారికి అది గౌరవం. కాబట్టి అందరినీ గౌరవించే ప్రయత్నం చేయాలి మనం. ముఖ్యంగా ఇంట్లో ఉండే మాతృమూర్తులని, శ్రీమూర్తులని గౌరవించడం నేర్చుకోండి, వారిని ఆదరించడం నేర్చుకోండి. అప్పుడే జీవితం అయిపోయాక వారు మీకు సహాయం చేస్తాడు. లేదా మండోదరి అనేది రావణుని చూసావా నీ వల్లనే ఇలా అయింది. మండోదరికి ఏం కాలేదండి, మండోదరి బ్రహ్మాండంగా ఉంది, రావణాసుడికి ఏమైంది? కాబట్టి ఇంట్లో ఉండే ఇల్లాలు శ్రీ మహాలక్ష్మి, సాక్షాత్తుగా మహాలక్ష్మి. లక్ష్మీనారాయణ ఫోటో పూజ చేయడం కాదండి, ఫస్ట్ ఇంట్లో ఉండే మహాలక్ష్మిని గౌరవించడం నేర్చుకోవాలి మనం. కాబట్టి చివరగా నాకు హెల్ప్ చేయాలి, నన్ను సహకరించాలి ఎందుకు చేస్తాడండి? ఉత్తిగా హెల్ప్ నువ్వు ఫస్ట్ చెయ్యి, తర్వాత నీకు హెల్ప్ చేస్తారు.